రెడ్డిక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వచ్చే 2 వారాల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రం సలసల మసిలిపోతున్నది, ఎండలు తీవ్రమవుతున్నాయి. ఇంట్లో ఉన్న బయటకు వెళ్లిన మంట, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్ను దాటేశాయి. అందులో 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు రాత్రి ఉష్ణోగ్రతలు సెంట్రల్, సౌత్ జిల్లాలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్లోనే హైయెస్ట్ కావడం గమనార్హం. ఇక శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లా గుళ్లకోటలో 41.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వచ్చే 2 వారాల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. తూర్పు తెలంగాణ జిల్లాలో 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరించింది. రెడ్డిక రాష్ట్రంలోని ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ కల్పన ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కల్పన. మాదిరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపు ఇటు ఉత్తర, దాంతో పాటు తూర్పు జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ దక్షిణ జిల్లాల్లో కూడా మరింత వేడి తీవ్రత, దాంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతూ ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ ఇస్తూ కూడా పబ్లిక్ ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండే విధాలా కూడా మనకు అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, జిల్లాలకు సంబంధించిన యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఈ 3 జిల్లాల్లో దాదాపు 40 డిగ్రీలు దాటి మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇటు ఆదిలాబాదు, భద్రాచలం, మెదక్లో కూడా దాదాపు 39 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు అక్కడ కూడా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదవుతా ఉన్నాయి. దాదాపు గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా అక్కడక్కడ మనకు 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సూచనలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక దాదాపు ఏవైతే 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందో ఆ జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతా ఉంది. ఆరెంజ్ అలర్ట్ ఇస్తూ పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇక ఈ రోజుకి సంబంధించి ఏ జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లితో పాటు ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తితో పాటు ఇటు జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఈ రోజు 41 నుంచి 44 మధ్య కూడా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటూ ఉక్కపోత వాతావరణం కూడా మనకు కొనసాగే అవకాశం ఉండడంతో అక్కడక్కడ వేడి గాలులు కూడా వీచే ఛాన్సెస్ ఉండడంతో కూడా మనకైతే ఈ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అదే విధంగా మిగిలిన అన్ని జిల్లాలకు కూడా మనకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే దాదాపు ఎల్లో అలర్ట్ ఏవైతే జిల్లాలు ఇచ్చారో ఆ జిల్లాలో 36 నుంచి 40, మనకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన దగ్గర అయితే 41 నుంచి 44 మధ్య ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో మనకు ఎప్పటికప్పుడు కూడా మనకు ఈ మాక్సిమం మినిమం టెంపరేచర్ కి సంబంధించి కూడా మ్యాప్స్ రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. ఇటు హైదరాబాద్ తో పాటు డిస్ట్రిక్ట్ సంబంధించి అధికారులకు అయితే ఈ మ్యాప్స్ రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా మనకు 11 గంటల నుంచి 4 గంటల మధ్య ఈ ఎండ తీవ్రత అధికంగా ఉండడం, సూర్యుడు నెత్తి మీదకి రావడం, ఆ సమయంలో దాదాపు బయటికి వెళ్తే కూడా మనకు అనేక ఆరోగ్య సమస్యలు రావడం, దాంతో పాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండడంతో ఆ సమయంలో బయటికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్పేసి ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులు కావచ్చు, అదేవిధంగా భవన నిర్మాణ కూలీలు కావచ్చు, ఎవరైతే ఇతరత్ర పనుల మీద వెళ్తారో వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, దాదాపు పనులు చేసే వాళ్ళైతే మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ పనులు చేయాలని చెప్పేసి, ఎక్కువగా వాటర్ తాగాలని అయితే చెప్తున్న సూచనలు జారీ చేస్తా ఉన్నారు. అదే విధంగా చిన్నపిల్లలు, వృద్ధులు అయితే బయటికి వెళ్ళకపోవడమే ఆ సమయంలో మంచిదని అయితే చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక గత వారం నుంచి చూసుకున్నట్టయితే మనకు రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. మనం 36 నుంచి 40 డిగ్రీల లోపే మనకు మొన్నటి వరకు నమోదయ్యాయి. కాకపోతే గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే 40 డిగ్రీలు దాటి కూడా మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కూడా చాలా వరకు అయితే మనకు ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నట్టే తెలుస్తా ఉంది. ఇక వచ్చే 4-5 రోజుల పాటు కూడా మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో మనకైతే సూచనలు జారీ చేస్తా ఉన్నారు. ఇక ఈ రోజు 12వ తారీఖు నుంచి కూడా మనకు యథావిధిగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ముందు నుంచే దాదాపు గత 4-5 రోజుల నుంచి హెచ్చరికలు జారీ
జారీ చేయడం జరిగింది. అదే విధంగా కూడా మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇక రేపటికి సంబంధించి కూడా ఉత్తర దక్షిణ జిల్లాల్లో మనకు దాదాపు ఉష్ణోగ్రతల తీవ్రత రేపు కూడా పెరిగే అవకాశం ఉండడంతో రేపు ఎల్లుండి అంటే 13, 14 సంబంధించి కూడా మనకు దాదాపు అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక 15వ తారీఖు అయితే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఉన్న ఒక 4-5 జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా 41 నుంచి 44 మధ్య కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వాతావరణ శాఖ ఇస్తున్న సూచనలు కావచ్చు, వాతావరణ శాఖ ఇస్తున్న అలర్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి వాటిని చూస్తూ దాదాపు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఎండ తీవ్రతతో పాటు ఇటు సాయంత్రము రాత్రి సమయంలో ఉక్కపోత వాతావరణం అంటే కనిష్ట ఉష్ణోగ్రత తీవ్రత కూడా పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు వేడి గాలులు కావచ్చు, గాలిలో ఉష్ణత, దాంతోపాటు తేమ శాతం తగ్గడంతో కూడా ఇట్లాంటి వాతావరణం అయితే కొనసాగే అవకాశం ఉంది. దాదాపు వచ్చే 5 రోజుల పాటు కూడా ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఏప్రిల్ అనగానే మనకు సమ్మర్ సీజన్ కి పీక్ సీజన్ గా చెప్తూ ఉంటాము. ఈ ఏప్రిల్ మేలోనే మనకు అధికంగా ఉష్ణోగ్రతలు, అధికంగా వేడి తీవ్రత, అధికంగా వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. సో ఈ 2 నెలలు అయితే మనకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదే విధంగా మనకు ఇటు మార్చ్ లోనే దాదాపు 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు చూసాం. ఇక మనకు ఏప్రిల్ వచ్చేసింది. ఈ ఏప్రిల్ లో చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికే 41 డిగ్రీలు కూడా మనకు ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు నిన్న నమోదైన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా కూడా మరిన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ రోజు నుంచి 41 డిగ్రీలు